శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి కొంచెం వాక్చాతుర్యము వాక్చమత్కారం బాగానే ఉన్నాయి. నేను చెప్పాను కదా, చక్కగా వారు మంచి చతురోక్తులతో తమ ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ఆ చతురోక్తుల్లో భాగంగా అనుకుంటాను వారు మాట అన్నారు, బలమే కావాలి అనుకుంటే గడ్డి తినేటటువంటి ఆవును తింటే మనకేం బలం వస్తుంది? అది గడ్డి తింటుంది కదా, గడ్డి తింటే మనకు బలం రాదన్నారు. మరి గడ్డి తిన్న ఆవుకు బలం ఎలాగొస్తుంది? గడ్డి తిన్న ఆవుకే బలం లేనప్పుడు బలం లేని ఆవును మనం తింటే మనకేం లాభము? గడ్డి తిని బ్రతికే, ఆకులు అలములు తిని బ్రతికే ఆవులను తినే కంటే మాంసాహారము తినేటటువంటి పులులను, సింహాలను, ఎలుగుబంట్లను, ఇంకా పందులను, పాములను దేన్నైనా మీరు తినొచ్చు. గోమాతను మాత్రం వదిలేసేయండి. గోమాత హిందువులకు ఆరాధ్య దైవం. మీరెందుకు హిందువుల మనస్సులను గాయపరుస్తూ ఉన్నారు? మాంసాహారమే కావాలన్నారు కదా, పులులను తినండి, సింహాలను తినండి, పందులను, పాములను తినండి. ఏ జంతువునైనా తినొచ్చు కదా, గోవును ఎందుకు తింటారు? గోవును తింటాం మానేయండి. మీకు అంతగా మాంసాహారమే కావాలని మక్కువ ఉంటే పులులు, సింహాలు, కోతులను కూడా మాట ఉపయోగించారు ఆయన. పులులు, సింహాలు, కోతులు, పందులు, పాములు అన్నారు. వాటిని తినమన్నారు. ఈ విషయంలో నేను పరిపూర్ణానంద గారితో ఒక విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నాను. అదేంటంటే ఈ రోజుల్లో పాశ్చాత్యులు కూడా, పశ్చిమ దేశాల వాళ్ళు కూడా మాంసాహారము కంటే శాకాహారమే మంచిదని గ్రహించి చాలా మంది వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, అమెరికన్స్ కూడా చాలా మంది వెజిటేరియన్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. గనక ఆ విషయంలో వారు చెప్పింది రైటే. మరి కంచాయిలయ్య గారి అభిప్రాయాన్ని కూడా నేను కాదనలేను, వారు నాకన్నా అన్ని విధాల పెద్దవారు. సరే, ఆ వివాదాన్ని అలా ప్రక్కన పెట్టేస్తే గోమాతను మాత్రమే రక్షించండి, పుల్లను తినండి, సింహాలను తినండి, ఎలుగుబంట్లను తినండి, కోతులను తినండి, పాములను తినండి అన్నారు ఆయన స్వామీజీ. ప్రొఫెసర్ కంచాయిలయ్య కొన్ని అంశాలను లేవనెత్తుతూ మీతో వాదనకు దిగుతున్న సందర్భాన్ని కూడా మేము చూసాము. మీ నుంచి కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత కావాలని కోరుకుంటున్నాను స్వామీజీ. ముఖ్యంగా సరిహద్దుల్లో యుద్ధం చేసే వాళ్ళు దృఢంగా ఉండాలి అంటే మాంసాహారం తిన్న వాళ్లే దృఢంగా ఉంటారు. సో శాకాహారాన్ని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? గాంధీ జాతిపిత గాంధీ మహాత్ముడు ఒక ఉద్యమం నడిపాడని ఆయన ఒప్పుకుంటే కనుక ఒక బక్క మనిషి ఆయన ఒక కర్ర వేసుకుని ఆయన ఏం తిన్నాడని, ఆయన ఏం గోవులు తిన్నాడైనా, ఆయన ఎన్ని పులులు తిన్నాడు, ఎన్ని ఏనుగులు తిన్నాడు, ఆయన ఈయనకి ఏమన్నా ఐడియా ఉందా? అసలు బుర్ర ఉంది ఆయనకి? కాబట్టి మాంసం తింటేనే శక్తి వస్తుంది అనుకోవడం పొరపాటు. అలాగని నేను ఎప్పుడు మాంసాహారాన్ని ఖండించలేదు. నేననేది ఏంటంటే, నువ్వు ఒకవేళ శక్తే కావాలనుకుంటే నేను చెప్పినటువంటి యుక్తి ఒకసారి ఆలోచన చేయండి. గడ్డి తినే ఆవు కంటే వేటాడి వెంటాడి కసితో ఒక జంతువుని చంపి తినేటువంటి పులులు, సింహాలు నువ్వు తింటే నీకు ఇంకా శక్తి వస్తుంది. గడ్డి తినే ఆవుని తింటే నీకేం శక్తి వస్తుంది? పాపం ఆవులాగా నువ్వు కూడా సాత్వికంగా ఉంటావు. నువ్వు మంచి రాజసికంగా ఒక మంచి కండబలం బండగా తయారవ్వాలని అంటే నువ్వు పులులు, సింహాలు, తోడేళ్లు, నక్కలు, కోతులు, అలాగనే మనకు పాములు, అది మంచి కొండ చిలువలు, అలాగే పెద్ద పెద్ద నీటి ఏనుగులు, వీటన్నిటిని తింటే చర్మం మందంగా ఎలాగైతే అవి నున్నగా నిగారింపుగా క్రౌర్యంగా ఉంటుందో నువ్వు కూడా అలా తయారవుతావని చెప్పి నేను చెప్పాను. ఈ విషయంలో నేను చాలా గాయపడ్డాను. నేను ఒక భారతీయుణ్ణి, వేద భక్తి కలిగిన వాణ్ణి, వేదాభిమానిని, భారతీయ సంస్కృతి పట్ల ఎంతో కొండంత అభిమానం పెంచుకున్నటువంటి దేశభక్తుణ్ణి నేను. పరిపూర్ణానంద గారు చెప్పినటువంటి మాటలను బట్టి నేను చాలా గాయపడ్డాను. దేశంలో అనేక మంది హిందూ సోదరులు కూడా గాయపడ్డారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు అంటే పులులు, సింహాలు, పందులు, పాములు, కోతులు అన్నారు ఆయన. అంటే మాట వరుసకు అన్నారా, లేకపోతే వెటకారంగా మాట్లాడారా, ఏదో అవహేళన చేయడానికా, లేకపోతే ఆలోచించుకుని అన్నారా, అది నాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే పులి అనేది ఉన్నది. పులి అనేది కూడా ఆదిపరాశక్తికి వాహనం. సింహం ఉన్నది. సింహము కూడా ఒక దేవునికి వాహనం. పాము ఉన్నది. ఆ పాము అనేది పరమశివుడికి కంఠహారం.
మరి మన దేశంలో నాగ పూజలు అత్యధికంగా జరుగుతున్నాయి. సర్వసాధారణంగా నాగుల చవితి అనే ఒక చాలా ప్రాముఖ్యమైన పండగ మన తెలుగు సాంప్రదాయం, మన భారతదేశ సాంప్రదాయంలో ఉంది. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోస్తారు, నాగదేవతకు మొక్కుతారు. మరి ఇచ్ఛాధారి నాగిని కూడా ఉంటుంది. అంటే కామరూపధారిణి అయిన నాగదేవతలు ఉంటారు. వారు తలుచుకుంటే పురుషుడిగా, స్త్రీగా, మనిషిగా మారిపోతారు, మళ్ళీ పాముగా మారిపోతారు. వాళ్ళను పూజించే వాళ్ళను వాళ్ళు రక్షిస్తారు, కాపాడుతూ ఉంటారనే నమ్మిక కోట్లాది మంది భారతీయుల్లో ఉంది. మరి పామును తినమని వారు ఎలా చెబుతారండి? నాకు అర్థం కాదు. గోమాతను తినడము ఒకవేళ తప్పైతే మరి నాగదేవతలు ఉన్నాయి కదా, నాగదేవతలు ఉన్నాయని నమ్మకం ఉంది కదా, మరి పామును తినడం కూడా తప్పని వారు ఖండించాలి. పామును తినండి అని ఎలా చెప్పారు? కోతులను తినమన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కోతి అంటే ఆంజనేయుడి స్వరూపం అని నమ్మేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వానరుడు లేక కోతి అనంటే కోతి కనబడగానే హనుమంతుని అంశ, హనుమంతుడేమో పరమశివుని అంశ. ఇది హిందువుల నమ్మకం, భారతీయుల నమ్మకం. పరమశివుని, పరమేశ్వరుడి యొక్క అంశతో ఆంజనేయుడు పుట్టాడు. ఆంజనేయుడి అంశ ఈనాడు ఉన్నటువంటి మన ముందు సాక్షాత్కరించేటటువంటి వానరం లేక కోతి. కోతి కనపడితే చాలా భక్తిగా చూస్తారు చాలా మంది భారతీయులు. మరి కోతులను తినమంటాడు ఏమిటి ఆయన? ఆ లెక్కన పందిని కూడా మనం అసహించుకుంటాం కానీ అసహించుకోకూడదు. వరాహావతారం ఉంది మనకు, వరాహావతారం ఉంది. దశావతారాల్లో పంది కూడా ఒక అవతారం. దాన్ని గౌరవించాలి, దాన్ని కూడా తినవద్దని ఉద్యమం లేవదీయాలని ఈ హిందూ ధర్మ పరిరక్షకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పందులను తినడం చాలా ఘోరం. గోవు అనే అవతారం లేదు మనకు, గోవు అనే అవతారం లేదు కానీ వరాహ అవతారం ఉంది. గోవు అవతార పురుషుడు కాదు. మామూలుగా దాని పాలు మనం తాగుతాము, మనకు తల్లితో సమానం అని చెబుతున్నారు తప్ప గోవు అవతారం లేదుగా. నరసింహావతారం ఉంది. సింహాన్ని తినమని స్వామీజీ చెప్పడంలో ఔచిత్యం ఏంటి? సింహాన్ని తినమని చెబితే నరసింహావతారం అయినటువంటి విష్ణుమూర్తికి ద్రోహం చేసినట్టు కాదా? సింహం అంటే విష్ణుమూర్తి యొక్క ఒక రూపమే. వ్యాఘ్రము ఇంకొక దేవత యొక్క వాహనం. సర్పాలు, సర్పం అనేది ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క తల్పము పరమశివుడి కంఠహారం. ఇన్ని ప్రాధాన్యతలు కలిగినటువంటి పాముని తినమని చెప్పడం హిందూ మతానికే వారు ద్రోహం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. కోతులను తినమంటాడు. ఎంత తప్పది, చాలా తప్పు. కనుక పరిపూర్ణానంద గారు ఈ విషయంలో వెంటనే తమ మాట వెనక్కి తీసుకోవాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధినేతగా నేను డిమాండ్ చేస్తున్నాను. గోవులను తినకండి కానీ పాములను తినండి, కోతులను తినండి, సింహాలు తినండి, పులులు తినండి అనే మాట మాత్రం మీరు ప్రచారం చేయొద్దు దయచేసి. స్వామీజీ, మీరు ఒక పీఠాధిపతి, చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క ఉపదేశాన్ని జాతికి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి సింహాలన్నారు, పులులన్నారు, పందులన్నారు, కోతులన్నారు, పాములన్నారు, ఇవన్నీ కూడా ఆ మాటకు వస్తే మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పది అంటే దాదాపుగా ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక రూపంలో ఒక దేవతగా పూజించబడినటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. ఇప్పుడు గుర్రం ఉంది, హయగ్రీవుడు ఉన్నాడు, ఏమండి, పంచముఖాంజనేయుడు, అందులో ఒకటి గుర్రం మొహం కూడా ఉంటుంది. అలాగే ఇంకా సకలమైనటువంటి ప్రాణులు, నెమలి ఉంది, నెమలి అంటే కుమారస్వామి యొక్క వాహనం. ఏనుగుంది, ఏనుగులను తినమని కూడా అంటున్నారు ఆయన. మరి ఏనుగంటే సాక్షాత్తు గణపతి యొక్క స్వరూపమని భారతీయులందరూ కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు. ఏనుగును చూసి గణేష్ కా ఏక్ రూప్ హై, గణేష్ యొక్క రూపం అది అని చెప్పి చాలా మంది దాన్ని భక్తిగా నమస్కరించి పూజించే సాంప్రదాయం మన దేశంలో ఉంది. ఏనుగులను తినడం తప్పు కదా. అసలే గణపతి పూజలు చేసి ఏదైనా కార్యక్రమం ప్రారంభించకపోతే విఘ్నాలు కలుగుతాయి, ఆయన్ని పూజ చేస్తే విఘ్నాలు రాకుండా నివారిస్తాడు అని ఓం ప్రథమంగా గణపతి పూజలు చేసే ఏదైనా కార్యక్రమాలు
ఆరంభించుకోవడం మన దేశ సాంప్రదాయం. మరి ఏనుగులను తినమని ఎలా చెబుతాడండి ఒక పీఠాధిపతి? ఏనుగులు కూడా పూజనీయమైనవి మన దేశ సంస్కృతి ప్రకారం. మరి ఏదైనా సరే ఇప్పుడు మేకలను తినాలంటే మేకలు కూడా తినకూడదు. మరి దక్ష ప్రజాపతికి ఓ మేక తలకాయ పెట్టారు. ఆయన కూడా బ్రహ్మల్లో ఒకడు. మీరు ఏదైనా ఏ ప్రాణినైనా చెప్పండి, ఏదో ఒక రూపంలో ఏదో పురాణంలో అది ఒక దేవతగా కీర్తించబడినటువంటి చరిత్ర మనకుంది. గనుక మాంసాహారం మొత్తమే వద్దు అని మీరు ప్రచారం చేస్తే మంచిదే. అసలు నాన్ వెజిటేరియన్ అనేదే ఉండొద్దు ఈ దేశంలో అని మీరు ఉద్యమాలు చేయగలిగితే, చట్టాలు చేయగలిగితే మంచిది. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో వారు చట్టం తీసుకురావాలి. మా పురాణాల ప్రకారం సకల ప్రాణులు కూడా ఏదో ఒక పురాణంలో దేవతలుగా కీర్తించబడ్డాయి. గనక ఏ ప్రాణిని కూడా మీరు తినడానికి వీల్లేదు. అన్ని ప్రాణులు కూడా దేవత స్వరూపాలే అని మీరు చెప్పాలి. ఇప్పుడు భైరవుడు ఉన్నాడు, కాల భైరవుడు అంటే ఏంటిది? అదొక శునకము, అది కూడా ఒక దైవ స్వరూపమే. భైరవాలయం ఉంది మన దేశంలో. అలాగే కుక్కుటేశ్వరాలయం ఉంది మా కుక్కటిపల్లిలో. కోడిపుంజు తల కలిగినటువంటి దేవుడు. కానీ కోళ్లను కూడా తినకూడదు. మరి అప్పుడు కుక్కుటేశ్వరుడికి చాలా అపచారం జరుగుతుంది. కనుక కుక్కుటేశ్వరాలయం ఉంది, భైరవాలయం ఉంది, గణపతి స్వరూపంగా ఏనుగను ఆరాధించటం ఉంది. కనుక దయచేసి భారతీయ మత్ సోదరులందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక గోమాత మాత్రమే రక్షించుకోవాలి, ఇక మిగతా ప్రాణులు ఏమైనా పర్వాలేదని మీరు అలా భావించడం, ఆ విధంగా ప్రవర్తించడం అనేది సకల దేవతల ఆగ్రహానికి మిమ్మల్ని గురి చేస్తుంది. కనుక దేవతలంటే మీకేమైనా భయం ఉంటే అసలు ఏ ప్రాణిని తినవద్దు అని చెప్పాలి. ఆ లెక్కన శాకాహారం కూడా తప్పే అవుతుందేమో. ఎందుకంటే కల్పవృక్షం ఉన్నది, కల్పవృక్షం ఉంది, అది ఒక దేవతా స్వరూపమే. వృక్షజాతికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుచేత మరి ఇంకా ఏమి తినాలో దాన్ని కూడా స్వాముల వారందరూ, పీఠాధిపతులందరూ కూడా ఒక అత్యవసర సమావేశం జరిపి వృక్షజాతికి ప్రత్యేక కల్పవృక్షం గనక ఏ వృక్షంలోని ఏదైనా ఆకులను గాని పళ్ళను గాని తింటే వృక్షాలకు కోపం వస్తుందేమో, ఈ విషయంలో కూడా పీఠాధిపతులు ఒక క్లారిటీ ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. పైపెచ్చు ఒకవేళ మాంసాహారం అంతా చాలా తప్పు, అది పాపము అని ప్రచారం చేస్తున్న వీరు మహాభారతంలో బ్రాహ్మణోత్తముడైనటువంటి శాకాహారి అయినటువంటి కౌశిక మహర్షి ధర్మవ్యాధుడు అనే కటికవాణి దగ్గరికి వెళ్లి జ్ఞానం ఎందుకు సంపాదించాల్సి వచ్చిందో ఆ మాటను వేదవ్యాసుడు ఎందుకు రాశాడో మహాభారతంలో, దాని విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ విషయంలో దేశంలోని మేధావులందరూ కూడా కలిసి కూర్చొని చర్చించి ఒక స్పష్టమైన మార్గాన్ని మాకు చూపించాల్సిందిగా మనవి చేస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. జై భారత్, జై ఆర్కేపీ, జై భీమ్.